వదిన్ని కిడ్నాప్ చేసింది వీడా? అంటే నా మీద పగబట్టి వదిన్ని కిడ్నాప్ చేశాడా? రే, మా కావేరం జోలికొచ్చిన నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకెళ్ళలేవురా. చంపేస్తాను నిన్ను. మిస్టర్ మోహన్, ఆగండి. చూడండి, దయచేసి ఇక్కడ ఎవరు ఆవేశపడి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. అఖిల్ గారు, మేమే ఇలా హంతకుని ఇంటికి తీసుకొచ్చినందుకు మీకేం అభ్యంతరం లేదు కదా? వాణ్ణి చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ వాడు చేసిన దుర్మార్గాలకి మీరు చాలా త్వరగా శిక్ష వేయాలనుకుంటున్నారు కాబట్టి మాకెలాంటి అభ్యంతరం లేదు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయలేదు. అయినా సరే జరిగిన క్రైమ్లో మీతో పాటు మేము స్పాట్లో ఉన్నాం కాబట్టి లీగల్గా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి వచ్చాం. ఇతను ఇంతకు ముందే మీకు తెలుసా? తెలీదు. మూడో వ్యక్తి ద్వారా లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇతను మీ భార్య కావేరి విషయంలో పెద్ద తప్పు చేశానని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. సిఐ గారు, ఆ దుర్మార్గుని ఇంటికి తీసుకుని వచ్చి ఇంకా ప్రశ్నలు జవాబులు వేసి మమ్మల్ని బాధ పెడతారెందుకు? అసలు వాడేం చేశాడు? బాబాయ్ గారు, మీరాగండి. సిఐ గారు, అతను ఏ తప్పు చేశాడని పోలీస్ స్టేషన్కొచ్చి లొంగిపోయాడు? మీ పెద్ద కోడల జీవితాన్ని నాశనం చేశానని చెప్తున్నాడు. సిఐ గారు, అతను ఏం తప్పు చేసి లొంగిపోయాడో ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుని రండి. అతను చెప్పేది నిజం కాదు. ఏదైనా జరిగుంటే మేమే వచ్చేవాళ్ళం కదా. అనవసరంగా మా పేరు చెప్పి లొంగిపోయారని మీరింటికి రావడం ఏంటి? నాన్సెన్స్. పరువు మర్యాదలు గల కుటుంబం మాది. ఇలా క్రిమినల్స్ని తీసుకొని రావడం ఎంతవరకు కరెక్టు? మీకసలు బుద్ధుందా? అసలు మీరొచ్చే ముందు మాకు ఫోన్ చేసి రావాల్సింది. చూడమ్మా, వి రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మీరు చెప్పినట్టుగా ఏమీ జరగలేదు అనుకుంటే మేము వెళ్ళిపోతాం. బట్ మనం ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా అసలు నిజం చెప్పాల్సింది మీ పెద్ద కోడలు కావేరి. ఘోరం చేశానని క్రిమినల్ అంటున్నాడు. అసలే ఘోరం జరగలేదని మీరంటున్నారు. సో అసలు ఏం జరిగిందో మీ పెద్ద కోడలు చెప్పాలి కాబట్టి ఒకసారి ఆవిని పిలిపించండి. అలాగే సిఐ గారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అమ్మా,
అసలేంటిదంతా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అఖిల్, నువ్వు మాట్లాడకు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఇంటి పెద్దగా నేను చూసుకుంటాను. అది కదమ్మా, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. పోలీసుల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అఖిల్, అమ్మా సుశీల, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. జరిగిన ఘోరానికి బాధ్యుణ్ణైన దుర్మార్గుణ్ణి పోలీసులు ఇంటికి తీసుకొచ్చాక మనం ఇంకో అలా ఆలోచించకూడదు. న్యాయం కంటే పరువు ప్రతిష్ట గొప్పవి కావు. అత్తగా, ఇంటికి పెద్దగా కాకుండా జరిగిన తప్పుకి ఒక జడ్జిగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ దుర్మార్గుడు ఇంతసేపు మీ నట్టింట్లో దర్జాగా నిలబడి ఉన్నా కూడా నీ పిల్లలు కోపాన్ని అణుచుకున్నారు. ఉడికిపోతున్న రక్తాన్ని అడ్డుకట్టవేసి నిస్సహాయంగా నిలబడున్నారంటే అది కేవలం నీ మీదుండే గౌరవం మాత్రమే తల్లి. బాబాయ్ గారు, మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. దయచేసి మీరు కూడా కాస్త పేషెన్స్తో ఉండండి ప్లీజ్. తాతయ్య, ఇక్కడ ఎవరు ఏం చేసినా నేననుకున్నట్టుగానే, నేనాడించినట్టుగానే నాటకం జరుగుతోంది. దట్స్ మై పర్ఫెక్ట్ ప్లానింగ్. వీడు నన్ను గుర్తుపట్టలేదా, లేదా కావాలనే మామూలుగా ఉన్నాడా? ఆ రోజు అక్కడ తప్పిపోయినవాడు మళ్ళీ ఇలా ప్రత్యక్షమయ్యాడు. వీడి శత్రువుని నేను కదా, మరి నన్ను వదిలేసి వదినెందుకు టార్గెట్ చేశాడు? వీడింకేదో పెద్ద ప్లాన్లో ఉన్నట్టున్నాడు. అందుకే ఏమీ తెలియనట్టు మైండ్ గేమ్ ఆడుతున్నాడు. తల్లి, కొడుకు, కోడలు ఏం డెసిషన్ తీసుకుని కిందికొస్తారో చూస్తాను.
నిఖిల్, నీ మీద పగబట్టాన్రా. ఆ విషయం మాత్రం బయట పెట్టను. ఆట ఇంకా బ్యాలెన్స్ ఉందిరా, అందుకే గుర్తుపట్టనట్టు యాక్టింగ్ చేస్తున్నాన్రా. అమ్మా, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. చూడమ్మా, ఇతనెవరో నీకు తెలుసా? బొట్టు చెరగాలి, గాజులు పగలాలి, చీర చిరిగిపోవాలి. కొట్టొద్దు, ప్లీజ్. తెలుసు. ఎలా తెలుసమ్మా? అది నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కార్లో చూశాను. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా? చూడలేదు. కార్లో మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాడు? ఒక పాత బిల్డింగ్ లోకి తీసుకెళ్లాడు. తాళ్లతో బంధించాడా? అవును. మీరు ప్రతిఘటించలేదా? గట్టిగా అరిచి కేకలు పెట్టాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక పెద్దయ్య వచ్చి నన్ను కాపాడాడు. అంటే ఇతను నీ జీవితాన్ని నాశనం చేయలేదు, అంతేనా? చేయలేదు. భయపడి పారిపోయాడు. నో, అంత అబద్ధం చెప్తుంది సిఐ గారు. సిఐ గారు, ఈ అఖిల్ కావేరి ఇద్దరు కలిసి మా బావ కోటేశ్వరరావుని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి ఘోరంగా అవమానించారు. అంతేకాదు,
ఈ కావేరి ఇంటికి కోడలు కాకముందే జాతరలో మా బావను బెదిరించి అతని కొడుకు రమేష్కి కామాక్షి అనే అమ్మాయితో పెళ్లి చేసేసింది. కావేరి అఖిల్ను అడ్డు పెట్టుకొని తండ్రి కొడుకులను బాధ పెట్టింది కామాక్షి. జైల్లో ఉన్న నా దగ్గరకొచ్చి మా బావ అన్ని విషయాలు నాకు చెప్పుకొని ఏడుస్తూ చచ్చిపోవాలుందన్నాడు. అందుకే మా బావ నేడిపిస్తున్న కావేరి అఖిల్ మీద ఎలాగైనా పగ సాధించాలని నేనే కావాలని కిడ్నాప్ చేశాను. మా బావ పగ ప్రతీకారాల కోసమే ఈ ఇంటి పెద్ద కోడలు కావేరి జీవితాన్ని నాశనం చేశాను. అందుకే నేను చేసింది తప్పని తెలుసుకున్నాను. హరిశ్చంద్రరావు ఫ్యామిలీ అంటే ఎంతో పేరు ప్రతిష్టలున్న గొప్ప కుటుంబం అని తెలిసింది. ఆ కుటుంబానికి కావేరి పెద్ద కోడలని తెలిసి చాలా బాధపడ్డాను సిఐ గారు. తప్పు జరిగిందని చెప్పినా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కోడలి జీవితం అలా అయ్యిందంటే సొసైటీలో పరువు పోతుంది. తలెత్తుకొని తిరగలేరు. అందుకే ఏం జరగలేదని చెప్పమని వాళ్ళంతా కావేరికి చెప్పుంటారు. సిఐ గారు, ఏంటి హరికథ విన్నట్టుగా వింటున్నారు? మా కోడలు ఏం జరగలేదని అంటోంది కదా, ఇక ఇంతటితో ఆపండి. అమ్మా, మీరిలా మాట్లాడి నన్నింకా బాధ పెట్టకండి. నన్ను జైలుకు పంపించండి, శిక్షించండి. తప్పు చేశానని జైల్లో నేను కుమిలి కుమిలి చావాలమ్మా. సిఐ గారు, వీళ్ళు చెప్పింది వినకండి. నేను కావేరి జీవితాన్ని నాశనం చేశానంటే ఆవిడ భర్త తనతో సంసారం చేయడు. ఒకవేళ భర్త ఆదర్శవంతుడై దగ్గరకు తీసినా సొసైటీ ఒప్పుకోదు. ఫ్యామిలీ అంతా ఏమీ జరగలేదనే చెప్తారు. అలాగే చెప్పుకోవాలి, తప్పదు. తప్పు చేసిన వాడిని ఎదురుగానే పెట్టుకొని తప్పు చేశావా అంటే పాపం ఆమె ఏం చెప్తుంది? ఏం చెప్పలేదు మేడం. నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి, జైలుకు పంపించండి సిఐ గారు, ప్లీజ్. ఏ మిస్టర్, అతను వదిలిపెట్టండి. మీకే చెప్పండి, వదలండి. నిఖిల్, లీవ్ హిమ్. నీ గురించి నాకు ముందే తెలుసు. వీడొక ప్రొఫెషనల్ కిల్లర్. అయ్యో నిఖిల్, నిఖిల్, అసలు వీడిని జైలుకి పంపించిందే నేను. అందుకే నా మీద పగబట్టి మా వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. వదలండి. అంతే కదరా? చెప్పరా. వదలండి, మీకే చెప్పేది. అతను వదిలిపెట్టండి.
చెప్పరా వదలండి. చెప్పు. నిఖిల్ సార్ నిఖిల్ వదలండి సార్ వదలమంటుంటే? వదలండి సార్ నిఖిల్ వదిలిపెట్రా. చెప్పరా చెప్పు. చంపేస్తాను రే నేను. నిఖిల్ ఆవేశ పడకండి. వదిలిపెట్టండి. వదలండి. లిసన్ టు మీ. అయ్యో, నిఖిల్ చెప్పరా చెప్పు. చంపేస్తాను నేను. రే నిఖిల్ ఎందుకు చేస్తున్నావు ఇదంతా చెప్పరా. రే ఆంటోనీ